ర్యాపిడోలో ఓన్లీ నైట్ టైం లాగిన్ చేసి 30 days లో 30,000 ఎర్నింగ్ ఛాలెంజ్ లో ఈరోజు డే 23. వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గైస్. పొద్దున్నే లాగిన్ చేయగానే చిన్న చిన్న రైడ్స్ ఇస్తున్నాడు, అవి కూడా లాంగ్ పికప్ తో. ఎవడు చేస్తాడు? Oh my God! అలా ఒక అరగంట ఖాళీగా తిరగక ఒక రైడ్ పడింది నాచారం నుంచి. నాచారం టు ఎర్రగడ్డ. మీలో చాలా మందికి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ తెలుసు కదా. ఆ మెంటల్ హాస్పిటల్ అక్కడే ఉంది, కానీ ఎక్కడుందో నాకు తెలియదు. ఇప్పటి వరకు అయితే హాస్పిటల్ అవసరం పడలేదు, ఫ్యూచర్ లో ఏమన్నా అవసరం పడుతుందేమో తెలీదు. ఇప్పుడు ఈ కస్టమర్ దగ్గర వెళ్ళిపోదాం. ఈ కస్టమర్ రైడ్ బుక్ చేసుకుంది, కానీ పార్సల్ పంపిస్తుంది. పార్సల్ కి ఎక్స్ట్రా అవుతుందని చెప్పా. నేను ప్రతిసారి ఇలానే పంపిస్తా, ఎక్స్ట్రా ఏం తీసుకోరు అని అంటుంది. మళ్ళీ ఈ కస్టమర్ ఏమో తెలివిగా ఆన్లైన్ లో పే చేసేసింది అమౌంట్. కానీ మనం ఎలా అయినా ఎక్స్ట్రా తీసుకుంటాం కదా. సో అక్కడ ఎవరైతే రిసీవ్ చేసుకున్నాడో అతన్ని ఎక్స్ట్రా అడిగా, 50 రూపీస్ ఎక్స్ట్రా అడిగా. 50 రూపీస్ ఫోన్ పే చేశాడు. ఈ అమౌంట్ ఏమో మనకి వ్యాలెట్ లో యాడ్ అయిపోయింది. చూడండి, 195 రూపీస్ వ్యాలెట్ లో యాడ్ అయినాయి. సెకండ్ రైడ్ ఏమో ఓలాలో పట్టేసా. ఓలాలో 15 కిలోమీటర్స్ రైడ్ ఒకటి దొరికింది. కస్టమర్ ని ఇప్పుడు ఈఎస్ఐ హాస్పిటల్ నుండి నార్సింగ్ తీసుకెళ్లిపోవాలి. 15 కిలోమీటర్స్ కి 156 రూపీస్ వచ్చేసాయి. ఓలాలో ట్యాక్స్ ఏం కట్ అవ్వదు, ఓన్లీ కమిషన్ కట్ అవుతుంది. అది కూడా 10 రూపీసే. అది కూడా రైడ్ కాదు, 1 డేకి. 1 డేలో ఎన్ని రైడ్స్ చేసుకున్నా ఓన్లీ 10 రూపీస్ కమిషన్. ఓలాలో కస్టమర్ ని డ్రాప్ చేసి ర్యాపిడో ఆన్ చేయగానే రైడ్స్ బ్యాక్ టు బ్యాక్ పడతానే ఉన్నాయి. లాంగ్ రైడ్స్ 24 కిలోమీటర్స్ రైడ్ ఒకటి మిస్ అయింది, 14 కిలోమీటర్స్ రైడ్ ఒకటి మిస్ అయింది. కానీ ఎలాగోలాగా 20 కిలోమీటర్స్ రైడ్ పట్టేసాం మియాపూర్ కి. 20 కిలోమీటర్స్ కి 229 రూపీస్ వచ్చాయి. ఈ కస్టమర్ చికెన్ షాప్ లో పనిచేస్తాడు అనుకుంటా, సో డబ్బులు కూడా చికెన్ షాప్ లో అతనే ఇచ్చాడు. డబ్బులకి బదులుగా ఒక 2 కిలోలు చికెన్ ఇచ్చినా ఓకే నాకు. ఒక 10 మినిట్స్ తర్వాత మియాపూర్ సెంటర్ కి రైడ్ పడింది. కస్టమర్ ఇప్పుడే ఊరెళ్తున్నాడంట. సో మియాపూర్ లో కస్టమర్ ని ఇప్పుడు మనం బస్ ఎక్కించాలి. 5.6 కిలోమీటర్స్ కి 65 రూపీస్ వచ్చాయి. కస్టమర్ ఇంకా 70 రూపీస్ వేసాడు. పైగా మళ్ళీ దిగాక ఇక్కడ టిఫిన్ షాప్ దగ్గర టిఫిన్ చేద్దాం రా అన్నాడు. నేనేమో తినను బ్రో, వద్దు, చాలా థ్యాంక్ యూ అడిగినందుకు అని చెప్పి వెళ్ళిపోయా. నెక్స్ట్ రైడ్ కి 216 రూపీస్ వచ్చాయి. ఇది యాక్చువల్లీ 9 కిలోమీటర్స్ రైడే, కానీ కస్టమర్ ది బస్ మిస్ అయిందంట. సో ఆ బస్ ని చేజ్ చేసుకుంటూ ఓఆర్ఆర్ వరకు వచ్చేసాం. కస్టమర్ ఇంకా ఎయిర్పోర్ట్ దగ్గరికి తీసుకెళ్లిపోమన్నాడు, అక్కడ బస్ ఆగుతుందని. బస్సెస్ ఎలాగో ఓఆర్ఆర్ నుంచే వెళ్తాయని చెప్పా. సో బస్ డ్రైవర్ కి కాల్ చేస్తే ఇక్కడ ఆగమన్నాడు. ఇంకా ఇక్కడ దింపేసా కస్టమర్ ని. యాక్చువల్ ఫేర్ 120 or 130, 216 వచ్చాయి. ఒకవేళ కస్టమర్ ని నేను ఎయిర్పోర్ట్ తీసుకెళ్ళుంటే ఈజీగా 600 రూపీస్ అయ్యేది బిల్లు మొత్తం. ఈ ఓఆర్ఆర్ దగ్గర రైడ్స్ ఏం పడతావులే అనుకున్నా, కానీ 3 కిలోమీటర్స్ పికప్ రైడ్ ఒకటి పడింది. కస్టమర్ రైడ్ బుక్ చేసుకున్నాడు, కానీ పార్సల్ పంపిస్తున్నాడు. ఇంతకీ ఆ పార్సల్ ఏంటో తెలుసా? ఆ పార్సల్ వాల్యూ తక్కువ అయ్యి ఉండొచ్చు, కానీ చాలా అంటే చాలా చాలా వాల్యుబుల్. అదేం పార్సల్ గెస్ చేసారా మీరు ఎవరైనా? చూడండి, ఈ బాటిల్స్ లో ఉంది కదా, పానకం. శ్రీరామ్ నవమి కదా, సో వేరే దగ్గరికి పంపిస్తున్నారు. ఇది మనం కూడా ఒక బాటిల్లో తీసేసుకున్నాం. ఈ పార్సల్ కి ఎక్కువ అవుతుందని చెప్పలేదు నేను, ఎంత అవుతే అంతే తీసుకుందామని ఫిక్స్ అయ్యా. 13 కిలోమీటర్స్ కి 172 రూపీస్ అయింది. కస్టమర్ వాళ్ళ పిల్లలకి అండ్ ఇంటి పక్కన వాళ్ళకి పానకం దొరకలేదంటే ఈ రోజు, అందుకే వేరే దగ్గర నుంచి తెప్పించుకున్నారు. జస్ట్ నా క్యూఆర్ కోడ్ చూపించే అంతే, బిల్ అమౌంట్ కూడా ఏం చెప్పలేదు. కస్టమరే ఇంకా 200 పే చేసింది. నెక్స్ట్ రైడ్ చిన్న రైడ్ చేసా, ఎందుకంటే మన జీరో కమిషన్ ప్లాన్ ఆల్మోస్ట్ అయిపోతుంది. సో అది మొత్తం అయిపోకుండా కొంచెం అమౌంట్ దాచామనుకోండి, దానిలో ఒక 5-10 రూపీస్ దానిలో ఉన్న నెక్స్ట్ రైడ్ ఎంత పెద్ద రైడ్ పడ్డా కూడా మనకి జీరో కమిషన్ ప్లాన్ లోనే వస్తుంది. 69 రూపీస్ వచ్చేసాయి. కస్టమర్ 1 రూపీ టిప్ ఇచ్చాడు మనకి. గైస్ ఇక్కడ చూడండి, నాకు అసలు రైడ్ కి కమిషన్ కట్ అవ్వలేదు. జీరో కమిషన్ ప్లాన్ తీసుకుంటే కమిషన్ ఎందుకు కట్ అవుతుంది హౌలే అనుకుంటారేమో, కానీ ఇక్కడ చూడండి అసలు కమిషన్ కట్ అవ్వలేదు, కమిషన్ లో ఇంక్లూడ్ లేదు, ఏం లేదు. ఇందాక రైడ్ లో కమిషన్ కట్ అవ్వలేదని చెప్పి మళ్ళీ చిన్న రైడే చేయాల్సి వచ్చింది. ఇందాకడైతే 5 కిలోమీటర్స్ రైడ్, ఇప్పుడైతే జస్ట్ 4 కిలోమీటర్స్, 4.1 కిలోమీటర్స్, 9 మినిట్స్ డ్రాప్. 4.1 కిలోమీటర్స్ కి 61 రూపీస్ వచ్చేసాయి. ఈ రైడ్ కి మనకు మళ్ళీ కమిషన్ కట్ అయింది. అదే కమిషన్ కట్ అవ్వడం అంటే కమిషన్ సేవ్ అయిందని. సో జీరో కమిషన్ ప్లాన్ లో ఈ అమౌంట్ ఇంక్లూడ్ అయినట్టే. ఇప్పటి వరకు 1466 రూపీస్ వాడుకున్నాం కదా, ఇంకా ఎంత ఉన్నాయి? 34 రూపీస్ ఉన్నాయి. సో 34 రూపీస్ ఎర్నింగ్ చేసుకోవచ్చు కమిషన్ లేకుండా. కానీ ఒకవేళ మనకి 300 రూపీస్ రైడ్ పడ్డా కూడా అది 34 రూపీస్ ఎర్నింగ్ లాగే కౌంట్ అవుతుంది. 34 రూపీస్ కి ఎంత అయితే కమిషన్ కట్ అవుతుందో 300 కి కూడా అంతే సేమ్. ఈ రోజు ఎర్నింగ్స్ వచ్చేసి 1190 రూపీస్. నా బండి ఈ రోజు 7 అవర్స్ లో 9 రైడ్స్ కి 140 కిలోమీటర్స్ తిరిగింది.
సో లెవెల్ 90 నుండి 190 పెట్రోల్ కి తీసేస్తే 1000 రూపీస్ మన సేవింగ్స్. 30,000 లో 25,780 రూపీస్ కంప్లీట్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ డే 24.